పాత రోజులు తెస్తామన్న కాంగ్రెస్ మళ్లీ కరెంటు కోతలు తీసుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలాగా మళ్లీ కరెంటు కోసం రైతులు ఎదురు చూడాల్సిన రోజులొచ్చాయి. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేయలేమని చేతులెత్తేశారు అధికారులు. వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇవ్వలేమని తేల్చేశారు. అంతేకాదు ఇకపై గ్రామాల్లోనూ 24 గంటల కరెంటు సరఫరా సాధ్యం కాదని చేతులెత్తేసింది సర్కారు. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు మాట దేవుడెరుగు. కనీసం 8 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదు. దానికి తోడు లో వోల్టేజ్తో సతమతమవుతున్నారు రైతులు. ఉచిత కరెంటు మా పేటెంట్ అంటూ ప్రచారం చేసుకునే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రోజుకు 8 గంటలు కూడా కరెంటు ఇవ్వకుండా అన్నదాతల్ని గోస పెడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, పాత రోజులు తెస్తామన్న కాంగ్రెస్ నిజంగా అలాగే చేసింది. మళ్ళీ కరెంటు కోతలు తీసుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రం లాగా మళ్ళీ కరెంటు కోసం రైతులు ఎదురు చూడాల్సిన దుస్థితి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే ఆనాటి రోజులు తీసుకొస్తాం, ఆనాటి పాలన కొనసాగిస్తాం, ఇందిరమ్మ రాజ్యాన్ని ఇంటింటా పరిపాలిస్తామని చెప్పేసి గొప్పగా చెప్పిర్రు. ఇవాళ అవి అక్షరాల నిజమైనవి. ఆనాడు ఏదైతే కరెంటు కోసం ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మోటార్ల దగ్గర పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందో ఇవాళ మళ్ళీ అదే దుస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడింది. స్వయంగా విద్యుత్ అధికారులే వాళ్ళ కరెంటు ఇవ్వలేమని చెప్పిన దుస్థితి ఉన్నదంటే రాష్ట్రంలో కరెంటు ఏ రకంగా ఉంది, రాష్ట్ర రైతాంగానికి ఏ రకంగా కరెంటు అందుతుందో ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది, చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత కేవలం 6 గంటల నుంచి 8 గంటలు మాత్రమే రైతాంగానికి ఇస్తున్న కరెంటుని ఎట్టి పరిస్థితుల్లో రైతులకి 24 గంటల కరెంటు అందించాలి. రైతు ఎప్పుడు కరెంటు కట్టుకొచ్చినా మడిలోకి నీళ్లు పోవాలని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. అందుకు అనుగుణంగానే వెంటనే కేవలం స్వరాష్ట్రం సాధించుకున్న 1 సంవత్సరం లోపే ట్రయల్ రన్గా 24 గంటల విద్యుత్ సరఫరా చేసి రైతాంగానికి ఒక అండగా నిలిచింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కేవలం 30 నెలల కాలంలోనే ఇవాళ ముప్పు తిప్పల పెడుతుంది రైతాంగాన్ని కరెంట్ ఇవ్వలేకని చెప్పడంలో ఖచ్చితంగా ఇవాళ మరొకసారి చెప్పొచ్చు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి మేము 24 గంటల కరెంట్ ఇవ్వలేము, ఇవాళ కరెంటు లేదు, కొందామంటే లేదు, ఎల్నినో ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి, మేము కరెంట్ ఇవ్వలేమని చేతులెత్తేసే దుస్థితి తీసుకొచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముందు చూపు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆనాడు కేవలం 6600 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉండే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రెట్టింపు చేసి దాదాపు 35,000 కోట్ల పైచిలకు డబ్బులు వెచ్చించి తెలంగాణ రాష్ట్రంలో వెలుగుజిలుగల తెలంగాణ ఏర్పాటు చేయాలి. రెప్పపాటు కూడా కరెంటు పోవద్దు, కరెంటు పోతే వార్త కావాలి, కరెంటు వస్తే వార్త కాదు అని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా ఆలోచన చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ ట్రాన్స్మిషన్కు దాదాపు 35,000 పైచిలకు కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ట్రాన్స్మిషన్తో పాటు ఇటు డిస్కమ్లకు కావచ్చు, ఇటు ఏదైతే జెన్కోకు కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేసి 22,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం సరిపడా ఆనాడు కేబులింగ్ చేశారు, ఇతరత్ర పనులు చేశారు. దాంతోపాటు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ దేశంలోనే మొట్టమొదటి థర్మల్ క్రిటికల్ సూపర్ పవర్ అల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి 5,000 మెగావాట్లను వాళ్ళ రాష్ట్రానికి అందిస్తే దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోలేని దుస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళ చేతులు ఎత్తేయడంతో రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు మాత్రం 10 గంటల నుంచి 12 గంటలు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా 8 గంటలు కూడా కరెంటు రాకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. వచ్చిన కరెంటు కూడా నాణ్యమైన సరఫరా లేకపోవడంతో వాళ్ళ బోరు మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు కూడా చేయలేకపోతున్నారు. ఇవాళ వ్యవసాయం ఒక దండుగానే లెవెల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆనాడు సంక్షేమం వైపు వ్యవసాయం ఉంటే ఇవాళ సంక్షోభంలో వ్యవసాయం ఉంది. ఇవాళ పూర్తిగా రైతాంగాన్ని దివాలా తీసే విధంగా
ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 6 గంటల విద్యుత్ సరఫరా ఇవ్వడానికి కూడా ఇవాళ లేదని చెప్పడం, చేతులెత్తేయడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆనాటి రోజులంటూ ఏవైతే చెప్పారో అది అక్షరాల నిజమైంది. ఇవాళ ఏదైతే ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పింది, మేము నాటి పాలన తీసుకొస్తామంటే, నాటి పాలన అంటే క్యూ లైన్లో ఎరువుల కోసం క్యూ లైన్లో చెప్పుల లైన్లో పెట్టడం, వాళ్ళ విత్తనాల కోసం పోలీసుల పహారలో విత్తనాల పంపిణీ చేయడం, వాళ్ళ కరెంటు కోసం మళ్ళీ అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా వాళ్ళ కరెంటు కోసం వేడి చూడాల్సిన దుస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మళ్ళీ కరెంటు కోతలని మరొకసారి నిరూపించింది. మేము 24 గంటల పెటెంట్ అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఎందుకు మీ అధికారులే చెప్తున్నారు కరెంటు లేదని, ఎందుకు మీ అధికారులు ఇవాళ కరెంటు ఇవ్వబోమని చెప్తున్నారు? రైతాంగానికి చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులకు ఖచ్చితంగా నాణ్యమైన విద్యుత్తు 24 గంటలు ఇవ్వాల్సిందే. నిరంతర విద్యుత్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇవాళ రైతాంగం పంటలు పండించుకుంటుంది. రైతులంతా కూడా ఇవాళ ఎలాంటి నష్టం లేకుండా కొంతలో కొంత దిగుబడి పొందే అవకాశం ఉంది. కానీ వాళ్ళ మళ్ళీ కరెంటు కోతలతో వాళ్ళ రైతాంగాన్ని తీవ్ర ఇబ్బంది పెడితే రైతు దుస్థితి మళ్ళీ దిగజారిపోతుంది. పెట్టుబడి పెట్టిన పైసలు కూడా ఇవాళ దిగుబడి రాక ఆందోళన చెందాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా వాళ్ళ గత కొద్ది రోజులుగా వాళ్ళ కరెంటు రాక, కరెంటు నాణ్యమైన విద్యుత్ లేక రైతాంగం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిన రైతులంతా రోడ్ల మీదకి వచ్చి మాకు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు ఇవ్వండి అంటూ కూడా వాళ్ళ డిమాండ్ చేస్తూ ధర్నాలు, రాస్తారోకలు చేస్తున్నారంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క ధోరణి అర్థం చేసుకోవచ్చు. ఇవాళ 24 గంటల కరెంటు ఇవ్వలేక చేతులెత్తేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాళ్ళ సుస్పష్టం. స్వయంగా అధికారులే మేము 24 గంటల కరెంటు ఇవ్వలేమని చెప్పడం చూస్తే కరెంట్ ఒక్కటే కాదు, అధికారంలోకి రాకముందు రైతులకు ఏమేం చెప్పాలో అన్నీ చెప్పారు, వరాల జల్లులు కురిపించారు. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది కూడా సక్రమంగా జరగట్లేదు. ఎన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నుంచి సమాధానం రావట్లేదు. రైతులైతే ముఖ్యంగా గగ్గోలు పెడుతున్నారు. ఇక కరెంటు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మీరు అన్నట్లు అధికారంలోకి వచ్చే ముందుకు అరిచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళ ముందు నరకమేంటో చూపిస్తున్న పరిస్థితి అయితే ఇవాళ పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ఇవాళ మీరు అన్నట్లు ఒక కరెంటే కాదు, ఏది చూసినా ఇవాళ రాని పరిస్థితి. యూరియా కోసం యాప్ అన్నారు, షాప్లో లేని యూరియాని యాప్లో బుక్ చేసుకోండి అని చెప్తున్నారు. అక్కడ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విత్తనాల కొరత, మరోపక్క రైతాంగానికి సరిపడా ఎరువులు లేక కూడా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. వచ్చి రాని కరెంటుతో ఆగమైపోతున్నారు. ఇవాళ పండించిన పంట కొనుగోలు చేయలేక కూడా రైతులంతా కూడా అరిగోస పడుతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మొద్దునిద్రలో ఉన్నదే తప్ప ఎక్కడ కూడా చీమకుట్టినట్టు కూడా అనిపించట్లేదు. ఇవాళ దానికి తోడు ఎల్నినో ప్రభావంతో కరెంట్ ఇవ్వలేమని చేతులు ఎత్తేసిన నేపథ్యంలో రైతు పంట పండించుకోవడానికే ఇవాళ ఆలోచన చేస్తున్నాడు. రైతు వ్యవసాయం చేయడానికి కోసమే ఆలోచన చేస్తున్నాడు. వ్యవసాయం చేస్తే ఏముందిలే ఈ దండగా, ఇంతకు మించి ఇంకేముంటుంది, ఇవాళ వ్యవసాయం చేసే కంటే కూలి పని చేయడం బెస్ట్ అనే ఆలోచనలో ఇవాళ రైతు దుస్థితి తీసుకొచ్చారంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముందు చేపిద విధంగా ఉంది. ఇవాళ రైతాంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టినబడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఖచ్చితంగా పూర్తిగా విఫలమైంది కనుక ముఖ్యమంత్రి విఫలమయ్యారు, విద్యుత్ శాఖ మంత్రి విఫలమయ్యారు. ఇవాళ రైతాంగాన్ని పూర్తిగా ఇబ్బందులు పెట్టే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా రైతాంగానికి కరెంట్ ఇవ్వకపోతే మాకు ఇవాళ సావులే శరణ్యం అని చెప్పేసి రైతులంతా ఆందోళన చెందుతున్నారు. ఇవాళ ఎందుకు వనరులున్నా ఉపయోగించుకోవడంలో ఎందుకు విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రధానంగా ఇవాళ దాదాపు 22,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కనీసం 10,000-15,000 మెగావాట్లను కూడా ఉత్పత్తి చేయకపోవడానికి కారణమైంది. అంటే ఎలినినో ప్రభావం ఉంటుంది అని చెప్పేసి గత 6 నెలలు 7 నెలల నుంచేలే రైతాంగానికి కావచ్చు, ఇటు ప్రభుత్వాలకు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కానీ వాళ్ళ బొగ్గు నిల్వలు పెంచుకోవడంలో విఫలమైంది, పెంచుకున్న బొగ్గు నిల్వలను వాడుకోవడంలో విఫలమైంది. త్వరితగతిన ఏదైతే YTPSలో 5వ యూనిట్ను త్వరితగతిన పూర్తి చేయడంలో విఫలమైంది. వాళ్ళ సోలార్ పవర్ వినియోగంలో విఫలమైంది. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ పర్చేస్ చేయడంలో కూడా వాళ్ళ విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యంతో, ప్రభుత్వం యొక్క విఫలంతో ఇవాళ రైతుల నెత్తిపైన కరెంటు కష్టాలు వేలాడుతున్నాయి. కరెంటు తీగలకి వాళ్ళ కరెంటు రాక రైతాంగం అంతా కూడా అరిగోసపడుతున్నారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువే తప్ప ఇది ప్రకృతి తీసుకొచ్చిన కరువు కాదు. ఈ కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువులో ఇవాళ రాష్ట్ర రైతాంగం కరెంటు రాక అరిగోస పడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా గత 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే కరెంట్ ఇచ్చారో ఇప్పుడు కూడా అదే తరహా కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతాంగం అంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ లివిల్.